అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, వీళ్ళ ఒక స్పెషల్ గెస్ట్ దగ్గర మనం ఉన్నాం. డైనమిక్ పొలిటికల్ లీడర్ అన్నని బోయినపల్లి వినోద్ అన్న పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. మాజీ ఎంపీ, అట్లనే అప్పటి ప్రభుత్వంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా అన్నున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అట్లనే కొన్ని అంశాలు, ఇప్పుడు మామూలుగా కొన్ని బురద జల్లే కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి. అట్లాంటి అంశాలన్నీ అన్నతోని మాట్లాడదాం. నమస్తే అన్న. అన్నా అని పిలుస్తాన్నా, ఎందుకంటే మీ భావజాలాలు మాకు తెలుసు. వామపక్ష భావజాలాల నుంచి ఎదిగినరు అన్న. ముందుగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక పనులు ఉంటాయి, అంటే ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు, వాటికి సంబంధించిన కొన్ని అంశాలు మేము చేసినప్పుడు, అంటే మెయిన్ స్ట్రీమ్లో కొన్ని చేసినప్పుడు కింద కొన్ని కామెంట్లు వస్తాయి అన్న. టీఆర్ఎస్గా ఉన్న పార్టీ పేరు బీఆర్ఎస్గా మార్చడం వల్ల కొంచెం దెబ్బ పడ్డది, మళ్ళీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తే బాగుంటుందని అంశాలు వినబడతాయి. ఆయన పెద్దసారి చెప్పిండ్రు ఇప్పటికే, మళ్ళీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే పని లేదు, అట్లా ఏమైనా దెబ్బ పడ్డది అని అంటారా అన్న? ఏం చెప్తారు దాని గురించి మీరు? అంటే కొంత అభిప్రాయం అయితే ఉందమ్మా, అది మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. కాబట్టి ప్రజాక్షేత్రం లోపల, ప్రజల లోపల, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే 2001లో ఆవిర్భించబడ్డదో నాడు ఉన్నటువంటి కార్యకర్తల్లో ఒక ఆలోచన అయితే ఉంది. వాళ్ళకి బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ఏ బాగుంది, టీఆర్ఎస్ అంటేనే మనకు ప్రజల లోపల ఆ విధంగా ఉద్యమాన్ని లేపినము, తెలంగాణకు ఉన్నటువంటి పేగుబంధం తెగిపోయిందా అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. కాబట్టి మనం అలాంటి అభిప్రాయాలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ పార్టీగా మార్చే సందర్భంలో చాలా లోతుగా ఆలోచించి వారు ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారంటే, మన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా దేశ రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం అనేది ఒకటి చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా మనకు డబ్బులు ఇవ్వడం లోపల, అప్పు తీసుకురావడం లోపల, లేకపోతే మంచి మంచి కార్యకలాపాల గురించి వెళ్ళి ముందుకు వెళ్ళాలన్న సందర్భం లోపల దేశ రాజకీయాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడి ఉండాలి. కాబట్టి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతోనే మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొదటి వరుసలో మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు ఒరిస్సా, అటు మధ్యప్రదేశ్లో మన ప్రభావం ఉంటుంది, మన అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనల్ని ఆదరిస్తారు. కాబట్టి అభివృద్ధి, ఒక రాజకీయ పార్టీ లక్ష్యం ఏంటి? ఒక అభివృద్ధి, ప్రజల మనోభావాలు, ప్రజల అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తాం. మనం అటు ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి వేరే రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేయడం బాగుండదు కదా, వాళ్ళ అంగీకరించారు కూడా కదా. కాబట్టి అట్లా ఆలోచన చేసే వారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం జరిగింది. యాక్చువల్గా ఇంకా బీఆర్ఎస్ కంటే కూడా వారు అంటే వేరే అభిప్రాయం ఉండే వారికి, పార్టీ పేరు పెడదామని కూడా. కానీ దానికి కొంత ప్రొసీజరల్గా ప్రాబ్లమ్స్ ఉండే. కాబట్టి ఇది కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్కు పెద్ద వ్యత్యాసం ఉండదు కాబట్టి దీన్ని ఎంచుకున్నారు. కానీ ఇంతకుముందు మీరు అన్నట్టు, మీరు తిరుగుతున్నప్పుడు ప్రజలు, కార్యకర్తలు అభిప్రాయంతో ఉన్నారమ్మా. కాబట్టి దాని గురించి ఆలోచించాలి. అయితే కేసీఆర్ గారు ఓ టీవీ ఛానల్లో వారు ఏం చెప్పారంటే, మరి ఇది ఒకసారి ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఒక 5-6 సంవత్సరాల వారికి వీలు కాదేమో అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచారు. చూద్దాం. ఇప్పుడు ఈ ఎన్నికల కమిషను అప్పుడంతా కూడా ఎన్నికల గడబడిలో ఉండబట్టున్నారు. ఒకసారి వెళ్ళి ఆలోచన చేసి ప్రయత్నం చేస్తాము. కేసీఆర్ గారు ఏదైనా సూచన చేస్తే తప్పనిసరిగా వెళ్ళి ఆలోచన చేస్తాము. అయితే ఒక అభిప్రాయం అయితే ఉందమ్మా, దాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మరి తిరుగుతున్న సందర్భంలో చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అన్న, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, మనం అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ చూసుకోవచ్చు, లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అది మొత్తం పడిపోయినట్టుగానే మనకు అనిపించింది. మామూలుగా ఈ కాంగ్రెస్ సర్కార్కి అతి తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నది పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు పనులు పొని పశువురని అడిగినా చెప్తారన్న. కాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈ బీఆర్ఎస్కు మళ్ళాల్సిన కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో బీఆర్ఎస్కు మళ్ళేది ఉండే అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ లోక్సభ ఎన్నికలలో చూసుకున్నట్లయితే అది బీజేపీకి పోయేటట్టు చేసింది ఎవరో చేసిండ్రని ముచ్చట్లయితే వినబడుతున్నాయి అన్న. దానికి ఏం చెప్తారు మీరు? ఎవరైనా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళే బీజేపీకి ఓట్లు వేసిందని చెప్పి మాట్లాడాడు కదా రేవంత్ రెడ్డి. అవునమ్మా, దానికి మంచిగా స్పష్టమైన జవాబు చెప్తాను నేను. ఇప్పుడు నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత 6 మాసాలు విస్తృతంగా నేను పర్యటించాను, తిరిగాను. బహుశా 17 పార్లమెంట్ స్థానాల లోపల
ఉమ్. నా అంతా కూడా ఎవరు తిరిగినరో లేదో నాకు తెలియదు. మాకు ఆశలు ఉండే అన్న ఆ. వస్తది కరీంనగర్ వస్తది. అయితే ఆ విధంగా ఉండేనమ్మా. ఉమ్. డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం పోయినప్పటికీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మొదటి వారం వరకు ప్రజలు ఇంతకుముందు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పట్ల అతి తక్కువ సమయంలో కూడా వ్యతిరేకత ఆలోచనలు భావాలు వ్యక్తపరిచిండ్రు ప్రజలు. అయ్యో మేము గిట్లా అనుకోలేదు, మార్పు అంటే ఏదో మంచి జరుగుతుంది అనుకున్నారు, చెడు జరుగుతుంది అనుకోలేదు, మరి మాకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు అవుతలేదు, ఒక బస్సు ప్రయాణం ఫ్రీ మహిళలకు తప్పితే ఒక్కటి కూడా చేయలేదు అనేది చాలామంది మాట్లాడిన మాట నిజమే. అందుకే మాకు ఒకనొక సమయంలో పట తప్పనిసరిగా మనం గెలుస్తామనే అభిప్రాయం మాకి కలిగింది, మన పార్టీ శ్రేణులకు కలిగింది. మొదట్లో అంత లేకుండే, డిసెంబర్ జనవరి అయ్యో ఓడిపోయినాం కదా ఎందుకు పోటీ చేయాలనే అభిప్రాయం కూడా కొంతమంది కార్యకర్తలకు వచ్చింది, కొంతమంది పోటీ చేసేటువంటి అభ్యర్థులు కూడా వచ్చింది, నేను చూశాను. కానీ అది ఆఖరికి నామినేషన్లు వేసి దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం టీవీలలో మన సోషల్ మీడియాలో ప్రజలు ఆలోచనలన్నీ కూడా ఢిల్లీలో మోడీ ఉండాలే అనేటువంటి ఒక అభిప్రాయము కలిగింది ఏది కొంతమంది ఓటర్లకి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం లోపట అది ఏదో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పోయింది అనేది కూడా కరెక్ట్ కాదు. కాంగ్రెస్కు వేయాలనే వాళ్ళు కాంగ్రెస్కి వేసిండ్రు. ఎవరంటే మెజార్టీ ముస్లిం సోదరులు, మెజార్టీ దళిత క్రైస్తవ సోదరులు, తర్వాత కొంతమంది దళిత సోదరులు, తర్వాత కొంత బీజేపీ వ్యతిరేక ఆలోచన భావజాలం ఉన్నటువంటి వామపక్ష అభ్యుదయవాదులు, వీళ్ళందరూ కూడా బీజేపీని ఓడగొట్టాలంటే కాంగ్రెస్కి వేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చింది. ఇంకా మోడీకి ఓటు వేయాలనే వాళ్ళు మోడీకి వేశారు, మధ్యతరగతి కుటుంబాలు వేశారు. నేను చెప్తున్నాను కదమ్మా, నేను తిరిగి చూశాను, తర్వాత ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత కూడా నాకు అభిప్రాయం కలిగింది. కేసీఆర్ గారు కరీంనగర్ తప్పనిసరిగా ఇంతకుముందు మీరు అన్నట్టే అన్నారు కరీంనగర్ గెలుస్తుంది. నాకు నమ్మకం లేకుండే ఓటింగ్ అయిపోయిన తర్వాత. నేను చెప్పిన గెలవమని కూడా చెప్పాను, పత్రికా విలేకరులతో కూడా చెప్పాను, నేను చాలా స్పష్టంగా చెప్పాను. అయితే ఓ విధంగా క్రేవింగ్ అంటే ఓటర్ మహాశయుడు నేను మోడీకి వెయ్యకపోతే తప్పేందో అన్నంత ఆలోచనలు ఓటర్ మహాశయులకు రావడం జరిగింది. దీని ఎందుకు వచ్చింది ఇలాంటి ఆలోచన అంటే ప్రభావం. అంటే మోడీ గారు, బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ వాళ్ళకున్నటువంటి ధనబలము అంగబలముతోని విస్తృతంగా మీడియా ప్రపంచంతోని థాట్ పోలీసింగ్ చేశారు. థాట్ పోలీసింగ్ అంటే ఇంగ్లీష్లో మా క్రిమినల్ లాలో దీంట్లో మేము వస్తుంటుంది. అంటే ఒక ఆలోచన చొప్పించడం. గోబెల్స్ ప్రచారం అంటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతుందని గోబెల్స్ ఆ రోజు హిట్లర్ దగ్గర ఉన్నటువంటి మంత్రి చెప్పింది. ఇక్కడ దీని థాట్ పోలీసింగ్ అంటే మీ మనసులోకి ఎక్కించడం, ఈయన మంచోడు, ఈయన మంచోడు, ఈయన మంచోడు, ఈయన మంచోడు, ఈయన అయితేనే దేశం బాగుంటుంది అనేది అట్లా ఆ థాట్ పోలీసింగ్ ప్రాసెస్ జరిగిందమ్మా. కానీ ఎక్కడైతే వాళ్ళకు ఇదివరకు గెలిచినటువంటి ఉత్తర భారతదేశంలో పట అది తగ్గుముఖం పట్టింది. కారణం ఏంటంటే మేము చాలాసార్లు ఓట్లేసాము, ఏం చేస్తలేడు కదా అనేటువంటి, అసలు ప్రజా సంక్షేమం గురించి ఏం ఆలోచిస్తున్నాడు మోడీ, రైతుల గురించి ఏం ఆలోచిస్తున్నాడు, యువకుల గురించి ఏం ఆలోచిస్తున్నాడు, అభివృద్ధి గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేటువంటి ఆలోచనలు ఉత్తర భారతదేశంలో కలిగినందుకే ఆడ ఓటమి పాలయ్యారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో మనము మోడీ గారు 5 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి మోడీ గారు కేవలం 1,50,000. నిన్న నా మిత్రుడు ఒకరు అక్కడ వారణాసికి దగ్గరనే బెనారస్ హిందూ యూనివర్సిటీలో పనిచేస్తారు. వారు ఏం చెప్పారంటే అసలు ప్రియాంక గాంధీ పోటీ చేస్తే మోడీ గారు ఓడిపోయేదని కూడా చెప్పారు. అంటే అంత వ్యతిరేకత వచ్చింది అక్కడ. అందుకోసం ఎక్కడ 5 లక్షలు, ఎక్కడ 1,50,000 మెజార్టీ. అదేవిధంగా మరి అయోధ్య అక్కడనే పార్లమెంట్ సీటు ఓటమి పాలైంది, బీజేపీ 36 సీట్లు ఓడిపోయారు ఉత్తరప్రదేశ్లో. కాబట్టి అల్టిమేట్లీ ఏం జరిగిందమ్మా, భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చాలా కాలం చూసిన వాళ్ళకి వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. మరి అది దక్షిణ భారతదేశానికి ముఖ్యంగా మన తెలంగాణకు వచ్చేసరికి అది దూరపు కొండలు నూలుపు అనే ఒక సామెత ఉంది మన తెలంగాణలో. అందుకోసం మోడీ గారికి ఓట్లు వేస్తే మేమందరం ఓడిపోయినాం. అది
ఒక నియోజకవర్గం కాదు, తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు కూడా ఒకే విధమైనటువంటి ఓటింగ్ ప్యాటర్న్ వచ్చేసాయి. ఉమ్, బీజేపీకి వేసేవారు బీజేపీకి వేశారు, బీజేపీ వద్దన్న వాళ్ళు కాంగ్రెస్కి వేశారు. ఉమ్. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఇక్కడనే గవర్నమెంట్ పోయింది కదా అని ఓటరు వేయాలనుకున్నోడు కూడా ఓటు వేయలేదు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పడిపోయింది ఈ కానీ రాష్ట్రంలో. బలంగా వినిపించిన సందర్భాలు కనబడ్డాయి అన్న. అంటే పార్లమెంటులో మన గొంతుక ఉండాలి, కంపల్సరీ తెలంగాణ హక్కుల కోసం పోరాడేటోళ్ళు ఉండాలి అన్నప్పటికి కూడా ఎందుకు అది పట్టుకోలేకపోయింది జనాలు? అంటే అదే చెప్పాను కదా, ఉమ్, మోడీ ప్రధానమంత్రి కావాలన్నా వద్దా అనే దాని మీద ఓటింగ్ ఒకటే సబ్జెక్ట్ మీద అయిపోయింది. అంతే, ఇంకా వేరే సబ్జెక్ట్ ఆలోచన ఆలోచన చేయడానికి లేదు చేయలేదు. అక్కడ. అంటే అదే చెప్తున్నాను.